వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మీ అందరికీ చాలా చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చేసాను. ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో ఫాలో అయిపోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే యూస్ఫుల్ వీడియోస్ అని మీకు అన్ని నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈ రోజు ఒక బ్యూటీ వీడియోతో బ్యూటీ టిప్స్ చెప్తున్నాను కదండి. సో ఆల్మోస్ట్ అందరూ నన్ను అవే అడుగుతున్నారు. సో అందుకే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. బ్యూటీ టిప్స్ నాకు తెలిసినవి నేను యూజ్ చేసినవి చెప్తామని. సో ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, చాలా మందికి పింపుల్స్ అయిపోయి మచ్చలు పడిపోతూ ఉంటాయి. ఆ మచ్చలు పోవడానికి అదే విధంగా ఏంటంటే ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, అంటే పింపుల్ అయిపోయి గుంటలు గుంటల్లో పడిపోతూ ఉంటాయి చాలా మందికి, ఈవెన్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా కూడా. సో వీటికి ఒక సొల్యూషన్ అనమాట నేను ఈ రోజు చెప్పబోయేది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 99% వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. సో రైస్ అనేది మన స్కిన్ కి కావాల్సిన మంచి విటమిన్స్ అన్ని మన రైస్ లో లభిస్తున్నాయి. సో మనం ఏం చేస్తామంటే రైస్ ని గంజి వార్చినట్టు వార్చేసుకుని తింటాం కదా చాలా మంది. సో కుక్కర్ లో వాడుకోవడం వల్ల కొంచెం యూజ్ ఉంటుంది, అది గంజి వార్చినట్టు వార్చేయడం వల్లే కుక్కర్ లో ఉడకబెట్టుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. అలా కాకుండా గంజి వార్చేసి తినడం వల్ల ఆ రైస్ వల్ల మనకు అంత పెద్ద యూజ్ ఉండదు, అంటే స్కిన్ కి కావాల్సిన విటమిన్స్ అన్ని గంజిలో పోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనకి రైస్ అనేది మన స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా చాలా మంచిది. రైస్ వాటర్ అనేది కూడా చాలా చాలా మంచిది అనమాట. సో రైస్ వాటర్ ని మనము ఈ పోర్స్ క్లోజ్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ పోర్స్ పింపుల్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఏంటంటే ఫేస్ వాష్ అనేది డైలీ 2 times చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ఫేస్ మంచిగా శనగపిండి లేకపోతే మైల్డ్ ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అనేది చాలా మైల్డ్ ఉంటుంది, జాన్సన్స్ బేబీ వాళ్ళ ప్రోడక్ట్. లేకపోతే మామా ఎర్త్ వాళ్ళ ఫేస్ వాషెస్ చాలా బాగుంటాయి, అవి ఫుల్లీ కెమికేటెడ్ కాదు. సో మీరు రెండింటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే నాకు తెలిసిన మటుకు. అదే విధంగా మన ఇంట్లో అంటే శనగపిండిలో కొంచెం వాటర్ వేసి చక్కగా సర్కులర్ వైజ్ లో ఫేస్ అంతా అండ్ నెక్ కూడా, ఫేస్ అండ్ నెక్ కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక వెట్ టవల్ తో ఇలా ఒత్తుకోవాలంటే, ఇలా చేయొద్దు అసలు స్కిన్ ని. సో అలా అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలంటే టోనింగ్ చేయాలండి. టోనింగ్ అంటే మీరు టోనర్స్ అని మనకి బయట దొరికితే ఏంటంటే మన స్కిన్ మీద అవన్నీ కూడా ఏంటంటే ఇవి మన టోనర్స్ తోని ఆ హోల్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి, హైడ్రేట్ గా ఉంచుతాయి అనమాట. డస్ట్ అంతా క్లీన్ చేసేస్తాం. మనం మళ్ళీ వాష్ చేసుకున్న తర్వాత టోనర్స్ రాసుకోవడం వల్ల చాలా మంచిది. ఒకవేళ మీరు రకరకాల టోనర్స్ కి వెళ్ళాలి అనుకునే బదులు మాయిశ్చరైజింగ్ గా టోనర్ గా రెండింటి కింద పనికొచ్చేది ఏంటంటే మనకి బెస్ట్ అలోవెరా జెల్ అండి. సో మీకు బయట చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అలోవెరా జెల్, పతాంజలి అలోవెరా జెల్ నాకు నచ్చుతుంది, బాగుంటుంది, చాలా మందికి బాగానే ఉంటుంది. మీరు అదైనా కూడా స్కిన్ మీద పెట్టుకున్నప్పుడు మండకుండా ఉంటేనే యూజ్ చేయండి, మండితే మాత్రం యూజ్ చేయదు. మన స్కిన్ మీద ఏదైనా క్రీమ్ కానీ ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు మండితే అది మన స్కిన్ కి రియాక్షన్ ఇస్తుంది, కాబట్టి అస్సలు వాడకూడదు. మండితే మాత్రం మండకుండా ఉంటేనే వాడాలి. సో అలోవెరా జెల్ రాసుకోండి. అలోవెరా జెల్ రాసుకున్న తర్వాత మీకు ఏ క్రీమ్ ఏమైనా యూజ్ చేస్తారు, ఫౌండేషన్ యూజ్ చేస్తారు, ప్రైమర్స్ యూజ్ చేస్తారు, ఈ మేకప్ అంతా స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మాత్రం ఈ ప్రాసెస్ అనేది చేయండి. అదే ఇంకొకటి ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్, బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్, ఈ అలోవెరా జెల్ తర్వాత సన్ స్క్రీన్ లోషన్, ఫౌండేషన్, ఇంకా అలా స్టార్ట్ చేయండి. ఇవి మాత్రం కంపల్సరీ. ఫేస్ వాష్ అండ్ ఇది కూడా కంపల్సరీ. మీరు బయట నుండి వచ్చిన వెంటనే కూడా చక్కగా శనగపిండితో ఫేస్ వాష్ చేసుకుంటే ఉన్న డస్ట్ అంతా పోతుందండి, పోయి చాలా మంచిగా ఉంటుంది. సో బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల కొంచెం అంటే మీకు వెట్టగా అనిపిస్తుంది, 1 నిమిషం అలా ఉంటే అదంతా ఆరిపోతుంది. తర్వాత మీరు క్రీమ్స్ ఏమైనా అప్లై చేసేసుకోవచ్చు. సన్ స్క్రీన్ లోషన్, ఫౌండేషన్, క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, ఇవి ఎవరు ఏం వాడాలనుకుంటే అవన్నీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మనం కొంచెం స్కిన్ ని జాగ్రత్తగా చూసుకుంటాం అనమాట, అప్పుడు మంచిగా ఉంటుంది స్కిన్ అనేది. సో అలా ట్రై చేసుకోండి. అలాగే 8 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగండి. నేను మరీ చెప్తున్నాను, 8 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగండి అందరూ కూడా. దానివల్ల మనం ఏంటంటే మన బాడీలో ఉన్న చెడు అంతా కూడా పంపించేయాలన్న, డీటాక్స్ అయిపోవాలి. సో అయిపోవాలంటే మనం మంచిగా 8 glasses ఆఫ్ వాటర్ తాగితే అది అనేది మనకి బయటికి పోతుంది అనమాట. సో ఆ ఇంకే డైజెషన్ సిస్టమ్ అన్నది అంతా కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఎవ్రీడే మోషన్ పాస్ అవుట్ అవ్వాలి. అలా అయిపోయినా అలా కూడా అవి కూడా ఉంటాయి మన దాంట్లో. మన ఒంట్లో ఉన్న చెడంతా బయటికి డైలీ వెళ్ళిపోతుందా లేదా అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ లేకుండా చూసుకోండి, దానివల్ల కూడా పింపుల్స్ వచ్చేస్తే పోర్స్ అనేవి పడిపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే ఇలా చేయండి. అదే విధంగా ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ తయారు చేసుకుంటాం మనం.
ఐస్ క్యూబ్స్ తోటి కొంచెం ఒక 5 minutes మసాజ్ చేసుకుని 5 to 10 minutes మసాజ్ చేసుకుని తర్వాత ఒక 10 to 15 minutes అదేం తొడవకుండా వాటర్తో అలా ఉండిపోయి తర్వాత మీరు అలోవెరా జెల్ కానీ టోనర్స్ అనేవి మనకు బయట దొరుకుతాయి. టోనర్స్, సి విటమిన్ టోనర్స్, గ్రీన్ టీ టోనర్స్ ఇలా దొరుకుతాయి. అవన్నీ కూడా కాస్ట్ తో కూడుకున్నవి. దానికన్నా అలోవెరా జెల్ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి చక్కగా అలోవెరా జెల్ అప్లై చేసుకుని 1 నిమిషం ఉండాలంటే ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత మంచిగా మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేకపోతే అలోవెరా జెల్ ఆల్రెడీ మాయిశ్చరైజింగ్ కాబట్టి పర్లేదు. మీకు ఏదైనా యూజ్ ఉంటే, ఏదైనా అలవాటు ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది మాత్రం. సో దీనివల్ల ఏంటంటే మన పోర్స్ అనేవి దగ్గర పడతాయి అనమాట. మన పోర్స్ అనేవి, ఓపెన్ పోర్స్ అనేవి దగ్గర పడతాయి. అదేవిధంగా మనం ఇందులో యూజ్ చేసే హనీ అండ్ రైస్ వాటర్ అనేది మన స్కిన్ కి చాలా మంచిది, మంచి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. సూపర్ గా వర్క్ అవుతుంది. మీరు చేసి చూడండి కావస్తే. డే బై డే చేసుకుంటూ రండి. ఇలాగా చాలా మంచిది నాకు తెలిసి. చాలా చాలా బాగా ఉంటుంది. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. ముడతలు పడవు. స్కిన్ అనేది షైనీగా చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. అందరికి మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకున్నా. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్పాను అనమాట నేను. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ. తప్పకుండా ట్రై చేయండి. ఎవరికి కూడా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మనకి ఇవి హోమ్ మేడ్ కాబట్టి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో న్యాచురల్ కాబట్టి ఎటువంటి డిసడ్వాంటేజ్ ఉండదు, అడ్వాంటేజ్ తప్ప. సో ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూస్ఫుల్ వీడియో. సో నేను తీసుకుంటుంది ఏంటంటే ఒక 2 spoons బియ్యం తీసుకున్నానండి. కడిగేసాను, ఒక 2 times కడిగేసాను. కడిగేసి పక్కన పెట్టుకున్నాను. సో దీంట్లో వాటర్ పెట్టి ఒక 2 hours నాననివ్వాలండి. ఒక 2 hours నానిన తర్వాత ఆ వాటర్ని మనం తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు కడిగేసుకున్న తర్వాత 2 గంటలు అలా నానబెట్టుకోవాలి వాటర్ని. సో నేను 2 hours నానబెట్టుకుని వచ్చేస్తాను. సో ఇది ఏంటంటే మనం బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఏంటంటే హనీ కూడా ఒక టీ స్పూన్ కలుపుకోవాలండి. నా దగ్గర హనీ లేదు, అందుకని నేను ఇందులో కలిపి చూపెట్టట్లేదు. సో ఇలా వాటర్ వేసేసిన తర్వాత బౌల్లోని మీరు ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, అందులో వేసుకోవచ్చు. మా ఐస్ క్యూబ్ ట్రే కనిపించట్లేదు, పిల్లలు పెట్టేశారు. సో అందులో వేసుకుని హనీ వేసుకుని కూడా ఇలా కలిపేసుకొని వాటర్ ఐస్ క్యూబ్ ట్రేలో వేసేసుకొని పెట్టేసుకోవాలండి. డీప్లో పెట్టేసుకోండి. సో నేను చూడండి డీప్లో పెట్టేస్తున్నాను. ఇలా డీప్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇలా పెట్టేసుకోవాలండి ఐస్ క్యూబ్లో. ఐస్ క్యూబ్స్ చేసుకోవడానికి ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద బౌల్ అక్కర్లేదు, చిన్న చిన్నవి అయితే సరిపోతాయి. సో ఇవి క్యూబ్స్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. క్యూబ్స్ అయ్యాక ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు క్యూబ్ అయిపోయిందండి. ఇది ఎప్పుడు చేయాలి అంటే మీరు నైట్ టైం పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుని చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో నైట్ టైమే ట్రై చేయండి. సో ఐస్ క్యూబ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే ఫేస్ అండ్ నెక్ కూడా శుభ్రంగా జెంటిల్గా ఇలా మసాజ్ చేసుకోండి. పెద్దది ఉంది కదా, చేసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది. సో చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి, దాంతో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్నైనా విరుపుకుని చిన్న ముక్క చేసుకోవచ్చు. ఇది ఏమొచ్చి మీరు నైట్ పడుకుని ముందు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత మీరు చక్కగా ఫేస్కి ఏదైనా కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని పడుకున్నా, లేకపోతే జెల్ అప్లై చేసుకుని పడుకున్నా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. డే ఆఫ్టర్ డే డైలీ చేస్తూ ఉండండి, రోజు విడిచి రోజు చేస్తూ ఉండండి. సో ఇలా వదిలేసి ఆ వాటరీనెస్ ఉంటుంది కదా, అది మీరు తొడవకూడదండి, అలా వదిలేయండి. కొంచెం సేపటికి ఒక 10 minutesకి అదే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. సో అలా వదిలేయండి. మీరు ఐస్ క్యూబ్స్తో మసాజ్ అయితే ఒక 5 minutes అలా చేసుకోండి, కంపల్సరీ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెమే చెప్తున్నాను, ఎందుకంటే పాప ఉంది పక్కనే, నన్ను ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది. సో ఒక 5 minutes చేసుకోండి. 5 minutes తర్వాత వస్తుంది చూడండి. మీకు రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా కూడా తెలుస్తుంది. స్కిన్ అనేది చాలా టైట్ అవుతుందండి. సో స్కిన్ గ్లోయింగ్ కూడా బాగుంటుంది. ఓపెన్ పోర్స్ అనేవి కూడా దగ్గర పడతాయండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకుని పడుకుని పోండి. మార్నింగ్ రొటీన్ మామూలే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలిస్తే కంపల్సరీ నేను చెప్తాను. సీ యూ, టేక్ కేర్, బై బై, స్టే హోమ్, బి సేఫ్.